నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. సో అఘోరికి సంబంధించి సెన్సేషనల్ ట్రెండింగ్ న్యూస్ అయితే వస్తూ ఉంది. వాళ్ళు రిలీజ్ చేసిన వీడియో చూస్తే సో న్యూస్ ఎవరు కూడా మమ్మల్ని ఫాలో అవ్వద్దు, మీకు రాష్ట్రాల్లో ఎక్కడ కూడా ఏ న్యూస్ లేదా, మాయంబడి పడ్డారంటూ మాట్లాడుతూ ఉన్న పరిస్థితులు అయితే కనబడుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఒక అమ్మాయి అఘోరిని పెళ్లి చేసుకోవడం ప్రజలకు నచ్చట్లేదు, సభ్య సమాజానికి కూడా నచ్చట్లేదు. మాట్లాడదాం మనతో పాటు. అన్న చెప్పండి, ఈ విషయంపై అసలు ఈ నిజంగా ఈ ఒక అమ్మాయి అఘోరిని చేసుకోవడం ఎట్లా చూడవచ్చు అన్న? ఫస్ట్ ఆయన అఘోరీ కాదు, ఆర్టిస్ట్ అనండి. ఓకే, అఘోరి అని మన అందరు కలిసి పేర్లు పెట్టేశారు. అయితే వాళ్ళు అంటున్నట్లుగా మాతో మీకేంటి సమస్య అంటే, ఆ ఆర్టిస్టు వాడు చేసే వికృత చేష్టలు, ఇప్పుడు ఆ అమ్మాయిని ముద్దు పెట్టుకుంటాడు, హరహర మహాదేవ్ అంటాడు. అక్రమంగా ఆ పిల్లని మభ్యపెట్టి ఇంట్లోంచి ఎత్తుకొచ్చేసాడు, పెళ్లి చేసుకుని జై సనాతన ధర్మ అంటాడు. ఇప్పుడు ఆ సన్నాసిని చూపించి, ఆర్టిస్ట్ గారిని చూపించి, ఏదో సనాతన ధర్మం అంటే ఇది, రామభక్తులు అంటే ఎలా ఉంటారు అని చెప్పి బయట వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు నువ్వు చేసే చండాల పనికి హరహర మహాదేవ్ నినాదం నీకెందుకు, జై సనాతన ధర్మ నీకెందుకు అంటే, నువ్వు హిందుత్వాన్ని వాడుకొని కాస్త పాపులర్ అయ్యి, ఆ ఆర్టిస్టు ఏం చేస్తానని చెప్పి వచ్చాడు, మొట్టమొదట నేను దర్గాలను కూల్చేస్తాను, దేవాలయాల దర్గాలు ఎందుకు, ఇది కదా నువ్వు చేసింది, ఫస్ట్ మాట్లాడింది. దానికి సంబంధించి ఒక్క స్టెప్ నువ్వు చేసిన ఒక ప్రయత్నం అన్నా ఉందా అంటే, ఏదో కాస్త పాపులారిటీ కోసం హిందుత్వాన్ని అడ్డం పెట్టుకుని ఆ పేరుతో అమ్మాయిల్ని వలేసి లోపరుచుకుని మళ్ళీ జై సనాతన ధర్మ హరహర మహాదేవ్ నినాదాల. వీళ్ళు మరి కావాలని హిందుత్వం ముసుగేసుకుని నాటకాలు వేస్తున్నారా, లేకపోతే అడ్డం పెట్టుకుని బ్రతికేస్తున్నారా అనేది పక్కన పెడితే, ఇలాంటి వాళ్ళు మాత్రం ముందు హిందూ సమాజాన్ని ప్రక్షాళన చేయాలి. వాళ్ళు ప్రభుత్వాలు చట్టాలు పక్కన పెట్టండి, హిందుత్వం పేరుతో ఎలాంటి దుర్మార్గాలు చేస్తే కనుక ముందు హిందూ సమాజం రెస్పాండ్ అవ్వాలి, తగిన విధంగా వాళ్ళే బుద్ధి చెప్పాలి ఫస్ట్, చట్టం కంటే కూడా. సో ఎట్లా చూడవచ్చు? ఫస్ట్ నేను సనాతన ధర్మాన్ని కాపాడుతా అంటూ గుళ్ళోకి వెళ్ళి ఒంటి కాలు పైన తపస్సు చేసిండు, ఇప్పుడేమో అమ్మాయిని పెళ్లి చేసుకోవడం, దీన్ని ఎట్లా చూడవచ్చు అన్నది? ఒంటికాలతో తపస్సు కదా, స్కిట్ వేసాడు. ఇప్పుడు కాసేపు ఇలా నిలబడితే కొంగ చేప, అది కొంగ ఎందుకు జపం చేస్తుంది అనుకుంటే ఎట్లా కుదిరిద్ది? అది చేపలు ఎప్పుడు వస్తాయి అని చెప్పి వెయిట్ చేస్తుంది అక్కడ. కాసేపు కెమెరాలకు ఫోజ్ ఇచ్చాడు అంతే, అది తపస్సు ఎందుకు అయింది అంటే, తపస్సు అనే పదం కానీ అఘోరి అనే ఇలాంటి పదాలకి కొంత విశిష్టత ఉంది. ఆ విశిష్టతని ఇలాంటి ఆర్టిస్టులకు ఉపయోగించడం వల్ల వాటి విలువ పోద్ది. కానీ నిజంగా చూసుకుంటే అఘోరి అని పేరు చెప్తే అఘోరీలంతా ఇట్లుంటారా అనే కోణంలో కూడా వెళ్తుంది కదా. అదే ఇప్పుడు మతం పేరుతో దోపిడీ అనేది అన్ని మతాల్లో ఉంది. కాకపోతే ఇప్పుడు వేరే మతాల్లో ఏంటంటే, నా మతంలోకి అందరినీ మార్చేయాలి, ప్రలోభ పెట్టైనా అందరినీ మతం మార్చాలని ఎజెండా ఇంకా చాలా ఉంటాయి అందులో. హిందుత్వం పేరుతో కూడా కొంతమంది ఇప్పుడు జ్యోతిష్యం పేరుతో మోసం చేసేవాళ్ళు ఉన్నారు. అలాగే ఇప్పుడు కొంతమందికి చాలా రకాల భయాలు ఉంటాయి, లేదా జీవితంలో ఎదగాలనే కోరికలు ఉంటాయి. వీటికి అడ్డదారులు ఏమైనా ఉంటాయా అని ప్రయత్నించేవాళ్ళు ఉంటారు. అడ్డదారులు అంటే తాంత్రిక పూజలు, అర్ధరాత్రి శ్మశానంలో చిన్న చిన్న క్షుద్ర పూజలు, ఇలాంటి మార్గాల్లో నేను సక్సెస్ అవుతాను అనేటటువంటి ఒక దురాశ కొంతమందిలో ఉంటుంది. అంటే వాళ్ళ సామర్థ్యం మీద, స్వయం కృషి మీద నమ్మకం లేని వాళ్ళు ఇలాంటి అడ్డదారులు దొక్కే ప్రయత్నాలు చేస్తారు. వీళ్ళు ఎప్పుడూ ఉంటారు. ఇలాంటి దురాశల్ని, వీళ్ళకున్న దురాశలను అడ్డం పెట్టుకుని కొంతమంది ఈ ఆర్టిస్టులు లాంటి వాళ్ళు ముందుకు వస్తూ ఉన్నారు. ఏం చెప్తారు? మీడియా గత 6 నెలల నుంచి కూడా ఈ ఇష్యూని హైలైట్ చేస్తూ ఉంది. మీడియాకు వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు మా జోలికి రావద్దని. ఏం చెప్తారు మీడియాకు? మీడియా అనవసరంగా వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వడం ఆపేసి సరిపోతుంది కదా. ఇప్పుడు చట్టబద్ధంగా ఆ అమ్మాయి అతన్ని పెళ్లి చేసుకున్నానని చెప్తుంది, అది చెల్లుతుందా లేదా అనేది ఆ కుటుంబం చూసుకుంటుంది. లేదా కౌన్సిలింగ్ ఏమైనా ఇవ్వాల్సి ఉంటే కనుక పోలీసులతో చెప్పి కౌన్సిలింగ్ ఇప్పించడమా, లేకపోతే సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళడం, ఏదో వాళ్ళ ప్రయత్నాలు చేసుకుంటారు. ఒకవేళ అది తప్పు అయితే చట్టబద్ధంగా అతను శిక్షించబడతాడు. కానీ అనవసరంగా ఇప్పుడు వాళ్ళ పెళ్ళిని తీసుకెళ్ళి లైవ్ ఇచ్చి, వాళ్ళు చేస్తున్న చిన్న చిన్న స్కిట్లను తీసుకొచ్చి మీడియాలో చూపించి లేని పాపులారిటీ మరి మీడియానే కల్పిస్తుంది కదా. ఇప్పుడు పరిస్థితి అయితే తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ కనపడ్డా ఈ ఆర్టిస్ట్ గాడు పట్టుకొని తన్నేలాగా ఉన్నారు. కాబట్టి నేను తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కడెక్కడ తిరుగుతానని చెప్తున్నాడు. కానీ నేను అనుకోవటం తొందరలోనే ఆ అమ్మాయికి ఏదైనా ప్రమాదం జరగవచ్చు, వీడు తీసుకెళ్ళి అక్కడ అమ్మేస్తాడా, ఏదైనా క్షుద్ర పూజలు లాంటివి ఏమైనా ఇలాంటివి ఏమన్నా చేసే ప్రయత్నం చేస్తాడనే ఆలోచనలు, డౌట్స్ కూడా చాలామందికి ఉన్నాయి. అంటే ఆ అమ్మాయి సేఫ్టీ దృష్ట్యా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా స్పందించి, ప్రభుత్వం కూడా స్పందించి ఆ అమ్మాయిని వెనక్కి తీసుకొస్తే బాగుంటుందని అనుకుంటున్నాను.